చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. బహుశా సంచలనం కోసం చేసిండడు, కానీ అది సంచలన వ్యాఖ్య మారిపోయింది. ఆర్ఎస్ఎస్ ఐడియాలో రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే క్రమంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని ఉటంకించారు ఆర్ఎస్ఎస్ అధినేత సర్సంఘ్ చాలక్. ఆయన అన్నది ఏంటంటే, నాయకులు 75 ఏళ్ళు వచ్చాక పక్కకు జరిగి ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని. సాధారణంగా తప్పేమీ లేదు, చాలా మంచి మాట. నిజంగానే కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా, రాజకీయంలోనైనా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అంశం ఇది. 75 ఏళ్ళ వయసులో కూడా, 75 ఏళ్ళు దాటినాక కూడా ఇంట్లో తనదే ప్రతి నిర్ణయం ఉండాలి, తాను చెప్పినట్టుగా చేయాలని ఎవరన్నా అనుకుంటే పొరపాటే. అది వారికి మంచిది కాదు, ఇతరులకు మంచిది కాదు. అందుకే రాజకీయాలకు కూడా అది వర్తిస్తుంది. అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో ప్రఖ్యాత రాజకీయ నాయకులు అందరూ కూడా 75 ఇయర్స్ దాటుతున్న వాళ్ళే. అది డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అది నరేంద్ర మోడీ కావచ్చు, అది జిన్పింగ్ కావచ్చు, అది పుటిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు ఎందుకు ఇది సంచలనమైందంటే, ఈ వ్యాఖ్య కాకతాళీయంగా చేశాడా, ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఎవరి వాదనలో వారికి ఉండవచ్చు. కానీ రియాలిటీ ఏంటి, అది ఇమీడియట్గా నరేంద్ర మోడీకి తాకుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2025లోనే 75 ఇయర్స్ కు చేరుతున్నాడు. వెంటనే కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ పికప్ చేశాడు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 11th మోహన్ భగవత్ బర్త్డే. ఆ రోజు ఆయన 75 ఇయర్స్ అవుతుంది. సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ బర్త్డే. సో ఇద్దరికీ ఇది వర్తిస్తుంది అన్నాడు. బహుశా ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన పాటిస్తే పాటించవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో నాయకత్వం ఒకరి తర్వాత ఒకరికి ఎలాంటి చర్చ లేకుండా జరిగిపోతుంది. కానీ నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2025లో రిటైర్ కావాలి అన్న మీనింగ్ వస్తే ఇది రాజకీయ సెన్సేషనే అవుతుంది. ఎందుకంటే 2029లో కూడా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అని బీజేపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. బీజేపీ నియమావళి ప్రకారం కూడా 75 ఇయర్స్ అయితే రిటైర్ కావాలి. కానీ యడియూరప్పకు కర్ణాటకలో ఎగ్జంప్షన్ ఇచ్చి ఆయన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్నారు. ప్రతి రూల్కు మినహాయింపు ఉంటుంది కదా. సో అందువల్ల నరేంద్ర మోడీ విషయంలో కూడా ఇదే మినహాయింపు ఉంటుంది అని. ఎందుకంటే మోడీ చాలా యాక్టివ్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. వయసు ఒక్కటే క్రైటీరియా అవుతుందా అనే చర్చ నడుస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్, సో వై నాట్ అనే క్వశ్చన్ వస్తుంది. అందులో నరేంద్ర మోడీ వల్లనే భారతీయ జనతా పార్టీకి అదనంగా ఓట్లు వస్తున్నాయి. 2014 నుంచి మీ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చూడండి. 2014, 2019, 2024 ప్రతి ఎలక్షన్ పోస్ట్ పోల్ స్టడీస్, ప్రీ పోల్ సర్వేస్ చూస్తే ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ బీజేపీ సక్సెస్ ఈజ్ నరేంద్ర మోడీ. బీజేపీకి నరేంద్ర మోడీ వల్లనే గెలుస్తోంది అని నేనేం అనడం లేదు. పార్టీ తప్పనిసరిగా చాలా చాలా కీలకం, అనుమానమే లేదు. కానీ నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ఈజ్ ది విన్నింగ్ ఎడ్జ్ ఇస్తోంది. మీకు అనేక స్టేట్స్లో బీజేపీకి ఓటు వేసిన వారు చెప్పింది, మేము మోడీని చూసి ఓటు వేశామని. ఎందుకంటే మనది పార్లమెంటరీ డెమోక్రసీ అయినా ప్రెసిడెన్షియలైజ్ అయిపోయింది. అంటే రాజకీయాలు అధ్యక్ష తరహాగా మారిపోయాయి. అందులో ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీల ఆవిర్భావం తర్వాత రాజకీయాలు క్లియర్గా వ్యక్తి చుట్టూ అల్లుకుంటున్నాయి. అందువల్ల ఇవాళ బీజేపీ రాజకీయాల్లో హిందుత్వ యాంగిల్, మస్కులార్ నేషనలిజం అంటారు, జాతీయవాదము, ఇవన్నీ ఎంత ముఖ్యమో నరేంద్ర మోడీ అనేది అంతకంటే అన్నిటికన్నా ఎక్కువ. సో అందువల్ల నరేంద్ర మోడీని ఇప్పుడు కాదని భారతీయ జనతా పార్టీ ఆ రిస్క్ తీసుకుంటుందా, వాళ్ళకి అది అవసరమా? ఎందుకంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్లో మీకు నరేంద్ర మోడీ 75 ఏళ్ళ వయసు వస్తుందని ఎవరు అనుకోరు.
సో అందువల్ల ఆయన చూస్తే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే అది వ్యక్తిగత క్రమశిక్షణకు కూడా అందుకు కారణం. సో అందువల్ల ఇంత యాక్టివ్గా మోడీ ఉన్న సమయంలో, ఇంత పెద్ద అసెట్గా మోడీ ఉంటున్న సమయంలో ఆయనను పక్క పెట్టాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్ అనేది ముందుకు రావాలి. ఆల్రెడీ జెనెటిక్ రీసెర్చ్ జరుగుతుంది. ఏఐ సాయంతో 150 వరకు కూడా బతకచ్చు అంటున్నారు. ఇక అప్పుడైతే ఇంకా యూత్కు 60 వరకు ఉద్యోగం రాదు అనుకుంటా. బహుశా అప్పుడు రిటైర్మెంట్ ఏజ్ 120 అవుతుంది, 130 అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రభుత్వ పరీక్షలకు ఏజ్ లిమిట్ అంటే 60 వరకు, 70 వరకు రాసుకోవచ్చు అని చెప్తారేమో. కానీ ఇప్పుడు కూడా మనము ఇంకా యంగర్ జనరేషన్కు ఇవ్వకూడదా? ఎందుకంటే యూత్ డైనమిజం అనేది అవసరం ఏ ఆర్గనైజేషన్ అయినా, అది కార్పొరేట్ అయినా, పొలిటికల్ అయినా, అదొక నేషన్ అయినా, ఒక సమాజమైనా. సో అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ మోహన్ భగవత్ అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు, కరెక్ట్ అది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? అది నరేంద్ర మోడీకి అప్లై చేసినప్పుడు అనేక క్వశ్చన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ పెరిగింది. అందులో మోడీ అమిత్ షాల యుగంలో వాళ్లకు ఆర్ఎస్ఎస్కు గ్యాప్ పెరిగింది అన్న వాదనలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే బీజేపీ విధానాలపైన ఆక్షేపణ. ఆర్గనైజర్ పత్రికలో మహారాష్ట్ర రాజకీయాలపైన రతన్ శారద అనే ఆర్ఎస్ఎస్ మేధావి రాస్తూ ఓపెన్గానే ఎన్సీపీని కలుపుకోవడం పైన ఆయన అభ్యంతరం చెప్పారు. క్షేత్రస్థాయిలో కూడా 2024 ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘటన ఆ స్థాయిలో బీజేపీ విజయానికి చురుకుగా పనిచేయలేదు కనుక బీజేపీ నష్టపోయింది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల మధ్య సమావేశాలు జరిగాయి. ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ సూచించిన వ్యక్తులకే పార్టీలో నాయకత్వం వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందుకు ఉదాహరణ. మీకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మలు చూసినా ముగ్గురు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. వాస్తవంగా పురంధేశ్వరి, సీఎం రమేష్ లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్లు కూడా పక్కకు పోయారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుల పదవులకు కూడా రామచంద్రరావు, మాధవులు ముందుకొచ్చారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఈటల రాజేందర్, సుధనా చౌదరి లాంటి వాళ్ళు పక్కకు పోయారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ మళ్ళీ ప్రివేల్ అవుతోంది బీజేపీ నాయకత్వం పైన అని వార్తలు వస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది అవునన్నా కాదన్నా మోడీని ఉద్దేశించి చేసినా చెయ్యకపోయినా అనివార్యంగా అది మోడీ టార్గెట్గా చర్చ జరగక తప్పదు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ చేసిన మంచి సూచనను పాటిస్తారా అనేది చూడాలి. ఇది కొత్త మీకు కాదు. వాజ్పేయి, అద్వానీల చుట్టూ లోహ పురుష్, వికాస్ పురుష్, లోహ పురుష్ అని క్యాంపెయిన్ నడిచినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఇదే మాట చెప్పింది. వ్యక్తి ఆరాధన వదలండి, సిద్ధాంతాలు చెప్పండి అని. అనేక సందర్భాల్లో మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన క్రిటికల్ కామెంట్, ఇండైరెక్ట్ కామెంట్స్ మనం అందరము చూసాం. రాజకీయాలు వ్యక్తి చుట్టూ తిరగకూడదని, వ్యక్తి ఆరాధనా తత్వం మంచిది కాదని ఇలా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ అల్టిమేట్గా ఇవాళ కెన్ బీజేపీ ఎఫర్ట్ టు డిస్పెన్స్ విత్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బీజేపీ వదులుకోగలదా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్.